వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్మలు. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజుటి వీడియో ఏంటంటే, నేను ఇంటి పని వంట పని ఎలా చేసుకుంటానో మొత్తం పెట్టానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పాత వాళ్ళేమో లైక్ చేసి కామెంట్ చేయండి, కొత్త వాళ్ళేమో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే లేచినట్టే వాకలు తుడిచేసి కల్లాపు వేసానండి. కల్లాపు వేసేసి ముగ్గు కూడా వేసేసుకుంటాను. నేను పొద్దున్నే లెగ్గానే నా రొటీన్ ఇలాగే మొదలవుతుంది. ఫస్ట్ లెగ్గానే నేను మొహం కడిగేసుకుంటానండి. మొహం కడిగేసుకుని అప్పుడు వాకలు తుడిసి కల్లాపు వేసి ముగ్గేసిన తర్వాత ఇంట్లోకి వస్తాను. ఇంట్లోకి వచ్చి 1 లీటర్ మంచినీళ్ళు తాగుతానండి నేను. మా మామయ్య గారు 1 లీటర్ మంచినీళ్ళు తాగుతారు. మా ఆయన గారు కూడా తాగుతారండి. పిల్లలు ఇదివరకు తాగేవారు, ఇప్పుడు తాగట్లేదు. కానీ మంచినీళ్ళు పొద్దున్నే తాగుతాం, చాలా మంచిదండి. గోరువెచ్చని వాటర్లో 1 నిమ్మకాయ బద్ద కలుపుకున్నా పర్లేదు, హనీ కలుపుకున్నా పర్లేదండి. తేనె కలుపుకుంటే మరీ మంచిది. తేనె కలుపుకుని నిమ్మకాయ పిండుకుంటే మంచిదండి. నేనైతే అలాగే ఒక్కో రోజు అలా తాగుతాను, ఒక్కో రోజు ఇలా తాగుతాను. మంచినీళ్ళు 1 లీటర్ మట్టుకి ఖచ్చితంగా తాగుతానండి. నిమ్మకాయ పిండుకున్నా పిండుకోకపోయినా, తేనె వేసుకున్నా వేసుకోకపోయినా మట్టుకి మంచినీళ్ళు మట్టుకి నేను తాగుతాను. పొద్దున్నే తాగిన తర్వాత అప్పుడు ఉన్న పని మొదలు పెడతానండి. మంచినీళ్ళు తాగేస్తాను. తాగేసిన తర్వాత స్నానం చేసి పూజ చేసుకుంటాను. అయితే ఇక్కడ ముగ్గేసేసిన తర్వాత ఇక్కడ టమాటా పచ్చడి చేద్దామని మిరగాయలు వేపుతున్నానండి. మిరగాయలు వేపేసి టమాటా ముక్కలు కూడా కోసేసి వేసేసాను. టమాటా ముక్కలు మగ్గుతున్నాయి. అంతలోకి పక్కన అన్నం కూడా పెట్టేశానండి. పిల్లలు కాలేజీకి వెళ్ళాలి కదా, అందుకనే అన్నం వండేస్తాకి బియ్యం కడుగుతున్నాను. ఇక్కడ టమాటా ముక్కలు కడిగిన పీటని చాకు కడిగేస్తున్నానండి. అదే చాకు బొడ్డు అది కడిగేసాను. కడిగేసిన తర్వాత బియ్యం పోసుకుని అన్నం కూడా వండేస్తానండి. ఇది టమాటాలు కోసిన గిన్నె అండి, అందుకని అది కూడా కడిగేస్తున్నాను. ఇవన్నీ కడిగేసిన తర్వాత బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేసి ఓ పక్కనేమో పచ్చడికి కావాల్సిన ముక్కలు వేగుతున్నాయి, ఓ పక్కనేమో అన్నం ఉడుకుతుందండి. ముక్కలు వేగుతున్నాయి. ఇక్కడ బియ్యం కడిగి పెట్టేస్తున్నానండి. బియ్యం కడిగి పెట్టిన తర్వాత అప్పుడు ఉన్న పని చేసుకుంటాను నేను. ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటేనే మనకి బాగుంటుందండి. లేకపోతే ఆపినట్టు ఉండదు. తర్వాత చేద్దాంలే అన్నీ ఆపేసామంటే సరే, ఇంకా మళ్ళీ మనం ఆ పని దగ్గరికి వెళ్ళాము. అందుకని ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు అన్నం కూర అయిపోతుంది కదండి. అయిపోయిన తర్వాత పిల్లలకి బాక్స్ పెట్టేస్తాను. బాక్స్ పెట్టేసి వాళ్ళకి టిఫిన్ కూడా వేసి పెట్టేసి, వాళ్ళకి టిఫిన్ గట్టా పెట్టేసిన తర్వాత పిల్లకి జడేసేసిన తర్వాత అప్పుడు నేను స్నానం చేస్తానండి. ఒకరోజు గమ్మున చేసేస్తాను, ఒకరోజు ఏమో బట్టలు అంట్లు అయ్యేదాకా చూసి బట్టలు అంట్లు అయిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేస్తాను. నా మూడ్ని బట్టి ఉంటుందండి. పూజ చేసేసుకోవాలి త్వరగానంటే త్వరగా స్నానం చేసేస్తాను. అదే పని అయిన తర్వాత చేద్దాంలే అంటే బట్టలు అంట్లు అయిపోయిన తర్వాత అప్పుడు నేను పూజ చేసుకుంటాను. మళ్ళీ వండుకోవాలండి. పిల్లలకి వండి పెట్టిన తర్వాత వాళ్ళ బాక్సులు అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు అన్నం వండాలండి. మా మామయ్య గారు వేడి అన్నం అయితేనే తినగలరు, పళ్ళు లేవు కదా, పెద్ద ఆయన కదా, అందుకని మనకులాగా పళ్ళు ఉండవు. ఆయన పిప్పళ్ళు మొత్తం పీకిచ్చేసుకున్నారు. అందుకని వేడి అన్నం అయితేనే తినగలరు, మేకుల్లాగా అయిపోతే తినలేరండి. అందుకని ఆయన గురించే నేను మళ్ళీ 11:30కి అన్నం వండుతాను. కూర పొద్దున్నే ఉంటే పర్లేదు, పిల్లలకు వండింది ఉంటే వేసుకుని తినేస్తామండి. లేకపోతే మళ్ళీ కూర కూడా వండాలి. టమాటా పచ్చడి చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇది ఉంటుంది. ఇది ఉంచేసుకుని ఇంకా అన్నం ఒకటి వండుకుంటే సరిపోతుందండి. బట్టలు ఉతికేసి అంట్లు తోమేసి అన్నం వండుకుంటే సరిపోతుంది మధ్యాహ్నానికి. ఇది పొద్దున్నే కదా, బాబు వాళ్ళకి బాక్స్ పెట్టాలని త్వరగా వండుతున్నానండి. వండేసి వాళ్ళకి టిఫిన్ వేసి పెట్టేస్తాను. పిండ్లు అయిపోయినాయి. పిండ్లు కూడా రుబ్బుకోవాలండి. అది కూడా పెట్టాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అన్నం నేను వార్చే తింటామండి. వార్చిన అన్నమే తింటాము మేము. కుక్కర్లో గట్రా వండుకోను. నేను అత్యవసర అన్నం కూడా పెట్టనండి. ఎప్పుడు వార్చుకుని వండుకుంటాను నేను. వార్పిన తర్వాత
అన్నం చేసిన తర్వాత టమాటా ముక్కలు వేగిపోయినాయి కదండి. ఇక్కడ శనగ గింజలు కూడా వేపుకొని శనగ గింజలోనే ఎల్లుల్లిపాయ జీలకర్ర ముందు ఆడేసుకుంటానండి. కొంచెం ఉప్పు వేసేసుకుని ఆడేసిన తర్వాత అది పొడి అయిపోయిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటాను. టమాటా ముక్కలు కూడా వేగిపోయినాయి, ఆరిపేసాను మంట. అలా మెత్తగా ఆడేసుకోవాలండి. ఇదిగోండి ఆడేసాను చూడండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకున్నాము. టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, చింతపండు వేసిన మొత్తం వేసేసి పచ్చడి ఆడేసుకుందాము. అనుకోండి పచ్చడి చేసేసాను. ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకుందామండి. శనగిన్నె తీసుకున్నాను. తీసుకుని తాలింపు గింజలు అవి వేపుకున్నానండి. నూనె వేసి తాలింపు గింజలు వేసి ఎండుమిరగాయలు గిల్లి వేస్తాను. కరివేపాకు మా చెట్టు ఉందండి, మా పెరట్లో చెట్టు ఉంది. ఆ చెట్టుది కోసి కరివేపాకు వేసాను. ఇలా అయితే పచ్చడి అయితే తాలింపు పెట్టేసానండి. పచ్చడి తాలింపు పెట్టుకుని ఇప్పుడు తాలింపులో పచ్చడి వేసేసుకుందాము. ఇలా అయితే నేను పచ్చడి తాలింపు పెట్టేసానండి. చట్నీలోకి ఇంకా అన్నంలోకి కూడా అదే పని చేస్తుంది కదా అని ఇంకా నేను అలాగే తాలింపు పెట్టేసానండి. ఇంకా చట్నీలోకి వేరే పచ్చడి కాకుండా, వేరే చట్నీ కాకుండా ఇంకా టిఫిన్లోకి ఇంకా అన్నంలోకి ఉంటుందని ఈ చట్నీ చేసేసానండి. ఇప్పుడు అంట్లు ఉన్నాయి, అంట్లు తోమేయాలి. గబగబా అంట్లు తోమేస్తున్నాను. అంట్లు ఉంటే బయట వేసి తోముతానండి. అదే తక్కువ ఉంటే లోనే కడిగేస్తాను సింక్లోని. తక్కువే ఉన్నాయండి. టీ గిన్నె, టీ కప్పులు, అన్నం తిన్న పళ్ళాలు ఉన్నాయి. ఇంకా అవి కడిగేద్దామని కడిగేస్తున్నాను. కడిగేసిన తర్వాత మినపప్పు కడిగేసానండి. మినపప్పు కడిగేసి శుభ్రంగా పిండి అయితే ఆడుకుంటున్నానండి. మళ్ళీ ఇది మార్నింగ్ అదే సాయంత్రం మాటలు వీడియో ఇది. ఇలా అన్నాలు కూరలు అన్నీ అయిపోయిన తర్వాత అంట్లు తోమేసేసుకుని మినపప్పు కడిగేసి పిండి పట్టానండి. అది కూడా పెట్టాను చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇలా అయితే అంట్లన్నీ తోమేసుకున్నానండి. తోమేసేసి ఇప్పుడు పిండి పట్టుకున్నాము. నేను ఇడ్లీ పిండి, అట్ల పిండి ఒకసారి పట్టేస్తానండి. 3 రోజులు వస్తుంది, 3 రోజులు 4 రోజులు వస్తుంది. నేను ఇలాగా ఇడ్లీ పిండికి, అట్ల పిండికి ఒకసారి పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. 4 రోజులు సరిపోద్దండి పిండి. ఇంకా అత్తమానం ఆడుకునే పని ఉండదు. నేను ఇడ్లీ అయితే పొద్దున్నే వేసేస్తాను. 2 రోజులు వేసేస్తానండి ఇడ్లీ. అట్లు 2 రోజులు వేస్తాను. ఇలా అయితే మొత్తం పిండి అంతా ఆడేసుకుంటానండి. ఆడేసి దేనికది సగమేమో అట్ల పిండి, సగమేమో ఇడ్లీ పిండి కింద ఆడేసి ఇడ్లీ రవ్వ కడిగేసి ఉంచుకొని ఆ ఇడ్లీ రవ్వ కూడా గ్రైండర్లో వేసేస్తానండి. ఇడ్లీ అయితే మెత్తగా వస్తుందంట, ఉరుగుతుంది. పిండి కూడా ఉరిమి ఇడ్లీ మెత్తగా వస్తుందని నేను అలా చేస్తాను. ఇడ్లీ రవ్వ కూడా పిండి నలిగిపోయిన తర్వాత అప్పుడు నేను ఇడ్లీ రవ్వ కూడా పిండిలో వేసేస్తానండి. వేసేస్తే అది చక్కగా స్మూత్గా వస్తుంది. ఇడ్లీ కూడా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. నేనైతే ఇలా చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి. మనకి పొద్దుత్తమాను చెయ్యాలే కానీ ఎక్కడైనా సరే పని కనపడతానే ఉంటుందండి. అరమరలు సర్దుకుంటామన్నా, బీరువా సర్దుకుంటామన్నా, పిండిలు రుబ్బుకుంటామన్నా, బట్టలు మడత పెట్టుకుంటామన్నా, ఎక్కడన్నా బూజులు ఉంటే దులుపుకుంటామన్నా, సామాను ఎక్కడైనా ఉంటే మిగిలిపోతాయి తోముకుంటామన్నా, ఇలా సరిపోతానే ఉంటుందండి పని. మనకేమి ఖాళీ ఉండదు. ఆడవాళ్ళకి అస్సలు ఖాళీ ఉండదండి. ఏ పక్కన చూసినా ఏదో పని కనపడతానే ఉంటుంది. నాకైతే ఫుల్ ఫేవర్ అండి. ఈ ముందు చేసిన వీడియోలు ఉన్నాయని పెడుతున్నాను నేను. నాకైతే చాలా నీరసంగా ఉంది. బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందండి. నేను అయినా ఎందుకు వీడియో పెడుతున్నానంటే వాచ్ అవర్స్ తగ్గిపోతాయి, అందుకని నేను వీడియో పెడుతున్నానండి. ప్రాణం బాగోపోయినా సరే వీడియో పెడుతున్నాను. నా వాయిసే తెలిసిపోతుంది మీకు.
నేను హెల్త్ బాగుంటలేదు, జ్వరం వచ్చింది. ముందు తీసిన వీడియోలు ఉన్నాయి కదా అని ఇంకో 5 అవర్ జాయిగా ఇచ్చి పెట్టేద్దామని పెట్టానండి. ట్యాబ్లెట్లు అయితే తెచ్చుకున్నాను. హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకొని వేసుకుంటా ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నేను నా వాయిస్ అయితే తెలిసిపోద్ది, నీరసంగా వస్తుంది కాబట్టి. వాళ్ళు ఒక్కరోజు లేకపోతే ఇల్లంతా ఎంత చిందరబందర కింద ఉంటుందోనండి. చాలా చిందరబందర అయిపోతే ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టరు, ఎక్కడ వండిన వస్తువు అక్కడే ఉండిపోతాయి, ఎక్కడున్న అంట్లు అక్కడే ఉండిపోతాయి, ఎక్కడ బట్టలు అక్కడే ఉండిపోతాయండి. మనం లేచి చూసేపటికి ఇల్లు ఎంత అలా ఉంటుందంటే అలా ఉంటుందండి. నాకైతే అలాగే ఉంటుంది, పిల్లలకి తెలియదు కదా, అలాగా ఎక్కడ వదిలేసేస్తారు. నేనే లేచి ఇంకా అన్నీ సర్దుకోవాలండి. మొత్తం అన్నీ నీట్గా అన్నీ సర్దుకొని చేసుకునేపాటికి 2 రోజులు పడుతుంది. మనం నీరసమేమో కానీ ఈ ఇల్లుని చూసేపాటికి నీరసం వచ్చేస్తుందండి. ఆడవాళ్ళకి ఎక్కడండి కోసాన సుఖం అన్నది ఏం కనపడదు. ఓ పక్క నుంచి ఏదో నీరసం పడతానే ఉండాలి, ఓ పక్క నుంచి పని చేస్తూనే ఉండాలి. నాకైతే అలాగే ఉంటుందండి. పిల్లలేమో కాలేజీకి వెళ్ళే పిల్లలు ఓ పక్కన వాళ్ళు వండుకుంటారా, ఏం తింటారో, బాక్స్ పెట్టుకెళ్తారో పట్టుకెళ్ళరు అన్న బాధ ఒకటి. ఓ పక్కన మళ్ళీ నేను లేచి చేయకపోతే పిల్లలు ఏమీ తినకుండా వెళ్ళిపోతారేమోనని మళ్ళీ మనం లేచి ఏదో ఒకటి చేయాలండి. చేస్తేనే కానీ అప్పుడు వాళ్ళు బాక్స్ పట్టుకెళ్ళరు, లేకపోతే అలాగే పరగడుపుని వెళ్ళిపోతారు. అలా ఉంటుందండి ఆడవాళ్ళు లేకపోతేని. ఒక్కరోజు ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు ఏమీ చేయలేరండి. వాళ్ళ కంగారు వచ్చేస్తే చేతులు కాల్ చేసుకుంటారు, ఏదో ఒకటి కాల్ చేసుకుంటారు. దానికన్నా బెటర్గా మనమే జాయిగా లేచి పని చేసుకుంటే ఉత్తమం లేదనిపిస్తుంది. నేను అలాగే అందుకని ఇంకా జాయిగా లెగిసి ఇంకా ట్యాబ్లెట్లు వేసుకుని కొంచెం పర్లేదండి, హెల్త్ బాగానే ఉంది. ట్యాబ్లెట్లు వేసుకుని మళ్ళీ పని మొదలుపెట్టాను జాయిగాని. ఇదైతే ముందు తీసిన వీడియోలేనండి. వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను. ఇలా అట్లయితే వేసి పిల్లలకు పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత మా పిన్నాళ్ళ ఇంటి దగ్గర బోర్డు కనకాంబరాలు పోస్తున్నాయండి. అంటే మా పిన్న అంటే మా ఆడపడుచండి, మా ఆయనగారు వాళ్ళ చెల్లి. ఇంకా నేను చిన్నప్పటి అంటే పెళ్ళైన కాడి నుంచి ఇంకా పిన్నే అంటాను. అదే అలవాటు అయిపోయింది, మీకు కూడా పిన్నే అంటున్నాను నేను. ఇలా అయితే పువ్వులు అయితే కట్టేసానండి. ఆవిడ పూలు ఇచ్చింది, ఆ పూలు నేను శుభ్రంగా కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి దేవుడికి అన్న వేయచ్చు, నేనన్నా పెట్టుకోవచ్చని ఇంకా పూలు అయితే మాల కడుతున్నానండి. పల్లెటూరులో ఇదండి, చక్కగానే ఎన్ని పూలు కాలితే అన్ని పూలు పోస్తాయి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మొక్కలు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సిటీలో కూడా వేసుకుంటున్నారు అనుకోండి, పైన వేసుకుంటున్నారు కుండీల్లో కట్ట మొక్కలు. ఇప్పుడు అందరూ బాగానే పెంచుకుంటున్నారు. చోటు ఉన్నా లేకపోయినా 2-3 మొక్కలైనా ఉంచుకుంటున్నారండి. పల్లెటూరు అనే కాదు, సిటీల్లో కూడా ఉంటున్నాయి పువ్వులు. ఏ కావాలంటే అవి దొరుకుతున్నాయి. ఇదివరకు అలా ఉండేవి కాదు, ఇప్పుడు దొరుకుతున్నాయండి. ఏ కావాలంటే అవి దొరుకుతున్నాయి. ఇలా అయితే నేను మాల కట్టుకుంటానండి. నా మాల నేను కట్టే మాల సాగదండి. అటు 3 ఇటు 3 తీసుకుని చక్కగా ఇలాగా దగ్గరికి కట్టామంటే గుజ్జుగా వస్తుంది. చక్కగా మనకి గమ్మున తెగదు, సాగదు కూడానండి. నేను కట్టే మాల నేనైతే ఇలా కడతాను. ఇంకా వెరైటీగా కూడా కడతారు చాలామంది. నేనైతే ఇలా కట్టుకుంటున్నానని చూపిస్తున్నాను మీకు. ఈ ముందు తీసిన వీడియోలండి అలాగ ఆగిపోయినాయి. ఏదో రకంగా పెడదామని ఇంకా ఓపిక చేసుకుని వీడియో పెడుతున్నానండి. వాయిస్ ఓవర్ ఇచ్చి పెడదామని. మా ఇంటి చుట్టూరు వెహికల్ తిరుగుతూనే ఉంటాయి. పక్షుల అరుపులు, గుడి మీద మైక అన్నీ వేసి ఉంచుతారండి. ఎందుకంటే మాది పెద్ద ఇదిలో ఉంటుందండి ఇల్లు, మాది సెంటర్లో ఇల్లు. అందుకని టాటర్లు, ఆటోలు అన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఓ పక్క నుంచి ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది. అర్ధరాత్రి మీద ఇచ్చిన సరే వాయిస్ ఓవర్ అప్పుడు కూడా ఎవరో ఒకరు వెళ్తూనే ఉంటారు. ట్రాక్టర్లు, బళ్ళు, ఆటోలు తిరుగుతూనే ఉంటాయి తెల్లవారులు కూడా. అలాగే ఉంటుంది మాకు. అందుకే వాయిస్ ఓవర్లో వినబడిపోతూ ఉంటాయండి. ఈ సౌండ్లు అన్నీ వచ్చేస్తాయి. ఒక్కోసారి మిట్ట మధ్యాహ్నం ఎవ్వరూ లేనప్పుడు ఇచ్చినా సరే ఏదో ఒక సౌండ్ వినబడుతూనే ఉంటుంది. ఇలా అయితే పూలైతే మాల కట్టేసుకున్నానండి. చూపిస్తున్నాను మీకు ఇలా కట్టుకోవాలని. కొంతమంది మాల వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది రాని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇదండి,
ఇలా అయితే కట్టుకున్నాను మాల. మీరు ఎలా కట్టుకుంటారో, నేను ఎలాగా కట్టానో కామెంట్లో తెలియచేయండి. ఇదిగోండి మాల అయితే ఇలా కట్టాను, చూపిస్తున్నాను చూడండి. చక్కగా వచ్చింది కదండి మాల. ఇలా గుజ్జుగా వస్తుంది, బాగుంటుంది కూడా. నాకైతే ఇలా వచ్చు, మీకు ఎలా వచ్చో నాకు కామెంట్లో తెలియచేయండి. ఇంకా ఉన్నాయండి పూలు, అవి కూడా కట్టాలి. ఒక దండ నాకు, ఒక దండ మా పాపకి అని కడుతున్నాను. దేవుడికైనా వేయచ్చు, మేమైనా పెట్టుకోవచ్చు అన్నట్టు. నేను దేవుడికి ఎక్కువ వేస్తానండి. దేవుడికి వేసిన తర్వాత ఆ మాల తీసుకుని మనం పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు. ఇలా ఎక్కడ పక్కలో అలాగే ఉండిపోయినాయండి. నేను లేచి సర్దుకుని అన్నీ చేసేటప్పుడు ఇంక ఇలాగే ఉంటుంది. అందుకనే నేను శుభ్రంగా పక్కలు అవి తీసేసి ఇల్లు గుమ్మలు అవి తుడుచుకొచ్చి ఇలాగా పక్కల ఎక్కడ నీట్గా సర్దేస్తున్నానండి. దుమ్ము అండి, బాగా దుమ్ము పట్టేస్తుంది. రోడ్డు పక్క ఇల్లు కదా, బాగా దుమ్ము పట్టేస్తుంది. ఎంత దుమ్ము పట్టేస్తుంది అంటే అంత దుమ్ము పట్టేస్తుంది. మనం ఎంతసేపు కడిగినా సరే మన బట్టలకు పట్టేస్తుంది, ఇంట్లో కూడా పట్టేస్తుందండి. దుమ్ము అయితే బాగా పట్టేస్తుంది. ఇలా అయితే పక్క బట్టలు మడత పెట్టేసి బెడ్షీట్ని కూడా దులిపేసి పక్క వేసేసి అప్పుడు ఉన్న పని చేసుకుంటానండి నేను. ఇలా అయితే ఈరోజు బ్లాగ్ అయితే ఇలాగ ఉందండి. నాన్న ఆదరించే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. నా వీడియో చూసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. నేను మీలాంటి అమ్మాయినే. నేను ఏదో వీడియో చేసి పెట్టి మీ ఆదరాభిమానాలన్నీ పొందాలని కోరుకుంటున్నానండి. ఇలా అయితే తవ చరణ